హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియో వచ్చేసి ఎర్ర గోంగూర అలసందల పప్పు చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. ఈ విధంగా చేసుకుంటేనా వేడి వేడి అన్నంలకు కానీ రాగి సంగట్లకు కానీ చాలా మంచిగా ఉంటుంది. మీరు కూడా ఈ విధంగా చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. స్టవ్ మీద ఒక స్టీల్ గిన్నె పెట్టేసి 2 స్పూన్లు ఆయిల్ వేసేసి ఒక 5-6 పచ్చిమిర్చి అనేది ఆయిల్లో ఏం చేసుకోవాలి. ఈ విధంగా పచ్చిమిర్చి వేగేటప్పుడు మనకు మీద పడతాయి కాబట్టి ప్లేట్ అనేది వేసేసాను. ఆ తర్వాత వచ్చేసి 2-3 సార్లు కడిగి పెట్టిన ఎర్ర గోంగూరను ఈ విధంగా వల్లకాంటర్లో వేసి పెట్టేసుకున్నాను. ఆ తర్వాత వచ్చేసి పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత గోంగూర అనేది వేసేస్తున్నాను. ఇది కొంచెం ముదురు గోంగూర కాబట్టి కొంతసేపు ఆయిల్లో వేగిన తర్వాత ఈ విధంగా మూత అనేది తీసేసి ఇప్పుడు బాగా కొంతసేపు ఆయిల్లోనే కొంతసేపు ఈ విధంగా కలుపుతూ ఏం చేసుకోవాలి. ఇవి ముదురు గోంగూర కాబట్టి ఒక టీ గ్లాస్ అని వాటర్ వేస్తే కనుక మంచిగా మెత్తగా ఉడికిపోతుంది. మనకు పప్పు కూడా రుబ్బుకోనికి మంచిగా ఉంటుందన్నమాట. ఆ తర్వాత వచ్చేసి పక్కన కుక్కర్లో 1 కప్పు అలసంద గింజలు 1 గ్లాసు వాటర్ వేసేసి కొంచెం ఉప్పు వేసేసి ఈ విధంగా 4-5 విజిల్లు వచ్చేంత వరకు ఉడకనిచ్చిన తర్వాత వల్లకంటంలో వడగొట్టేస్తున్నాను. ఈ విధంగా కుక్కర్లో మనం ఈ విధంగా ఉడకబెట్టి పక్కన పెట్టుకుంటే కనుక మనకు పప్పులో కలుపుకొని కూడా ఈజీగా ఉంటుంది, తినేదానికి కూడా కమ్మగా ఉంటుంది. బాగా గోంగూరలో ఐరన్ అనేది ఉంటుంది. అలసంద గింజల్లో కూడా మంచి పోషకాలు అనేది ఉంటాయి. ఈ విధంగా 2 కలిపి చేసుకోండి. 1 టీ గ్లాస్ వాటర్ వేసేసి మంచిగా ఉడకనియాలి. ఉడకనిచ్చిన తర్వాత ఈ విధంగా మనం 1 టీ గ్లాస్ వాటర్ వేయడం వల్ల ఇంకా కొంచెం గోంగూర ఉన్నా కానీ బాగా మెత్తగా ఉడికిపోతుంది అన్నమాట. మన టేస్ట్ తగ్గట్టు ఉప్పు అనేది వేసేస్తున్నాను. ఈ విధంగా ఉప్పు వేసేసిన తర్వాత 1 స్పూను పసుపు కూడా వేసేస్తున్నాను. ఈ విధంగా మంచిగా ఉడికి దగ్గరికి వచ్చినప్పుడు పసుపు కూడా వేసేసి ఈ విధంగా కొంతసేపు ఉడికిన తర్వాత మనం పక్కకి స్టవ్ అనేది బంద్ చేసేసి మెత్తగా రుబ్బేసుకోవాలి. ఈ విధంగా నేను పప్పు రుద్దుకుండే కట్టెతోటి మెత్తగా పచ్చిమిరపకాయలు గోంగూర మెత్తగా రుబ్బేస్తున్నాను. ఇది రుబ్బు పెట్టుకున్న తర్వాత ఒక స్టీల్ గిన్నె స్టవ్ మీద పెట్టేసి కొప్పు సరిపడి ఆయిల్ వేసేసాను. దాంట్లో ఆవాలు జీలకర్ర మంచిగా చిటపటలాడి వేగిన తర్వాతనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అనేది వేసేస్తున్నాను. ఈ విధంగా ఉల్లిపాయలు అనేది కొన్ని ఎక్కువనే వేసుకుంటే కనుక మనకు ఏ కర్రీస్కైనా కానీ టేస్ట్ అనేది మంచిగా ఉంటుంది. బాగా వేగనేయాలి. ఆ తర్వాత వచ్చేసి 2 రెమ్మలు కరివేపాకు వేసేసి ఈ విధంగా చిటపటలాడేటంత వరకు బాగా వేగిన తర్వాతనే ఆ తర్వాత వచ్చేసి బాగా ఉల్లిపాయ ముక్కలు అన్నీ వేగిన తర్వాత మనకు కారం టేస్ట్ తగ్గట్టు కారం అనేది వేసేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ కారం అనేది వేసాను. ఆ తర్వాత వచ్చేసి కొంచెం పసుపు కూడా వేసేసుకొని ఈ విధంగా ఏం చేసుకోవాలి. ఆ తర్వాత వచ్చేసి మనం ఉడకబెట్టిన అలసంద గింజలు అనేది వేసుకోవాలి. ఈ విధంగా పోపులోనే వేగనిస్తే గన అలసంద గింజలు అనేది మనం ఉడకబెట్టుకున్నాము. ఆ తర్వాత వచ్చేసి కోపులో కూడా ఈ విధంగా వేగితే గన టేస్ట్ అనేది మంచిగా ఉంటుంది. మనం ఈ విధంగా గోంగూర అలసందలు కలిపి అన్నంలో కానీ రాగి సంగట్లకు కానీ తింటూ ఉంటే మధ్యలో అలసందలు తగిలినప్పుడు చాలా మంచిగా ఉంటుందన్నమాట. ఈ విధంగా మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఈ విధంగా అలసంద గింజలు కూడా కొంతసేపు వేగిన తర్వాత మనము రుబ్బు పెట్టిన గోంగూర అనేది వేసేస్తున్నాను. ఈ విధంగా గోంగూర కూడా మనకు ఇంకా కొంచెం లూజుగా కావాలంటే మనం అలసంద గింజలు ఉడకపెట్టిన వాటర్ కూడా పడేయకుండా ఈ విధంగా పప్పులో అనేది కలిపేసుకోండి. పప్పులో కూడా అలసంద గింజలు ఉడకబెట్టి పెట్టాం కాబట్టి వాటర్లో కూడా మంచి పోషకాలు అనేది ఉంటాయి. ఈ విధంగా పడేయకుండా ఈ విధంగా వేసేస్తున్నాను.
ఈ విధంగా కొంచెం లూజ్గా కావాలంటే ఈ విధంగా వాటర్ వేసేసి మంచిగా కలిపేసి కొంతసేపు ఉడకనియాలి. ఈ గోంగూర ఫ్లేవర్ అనేది అలసంద గింజలకు కూడా మంచిగా పట్టేస్తుంది, టేస్ట్ అనేది మంచిగా ఉంటుంది. మనకంగా గోంగూరలో పుల్లగా ఉండదు అనుకుంటే ఎర్ర గోంగూర కాబట్టి కొంచెం పులుపు అనేది ఎక్కువ ఉంటుంది. ఆ తర్వాత ఈ విధంగా కొంచెం ఉప్పు కారం అనేది వేసేసి ఈ విధంగా కలిపేస్తున్నాను. కలిపి ఈ విధంగా కొంతసేపు అనేది ఉడకనియండి. ఆ తర్వాత వచ్చేసి లాస్ట్లో సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకుంటే కనుక చాలా మంచిగా ఉంటుందన్నమాట. ఈ విధంగా ప్లేట్ వేసేసి తీసేసి ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టిన కొత్తిమీర అనేది వేసేస్తున్నాను. ఎర్ర గోంగూర అలసందల పప్పు 2 కలిపి పప్పు అనేది చేశాను. ఇలా మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూసే వాళ్ళైనా కానీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇలా మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. మీరు ఇలా మంచిగా నన్ను సపోర్ట్ చేస్తూనే ఉండాలి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.